ఒక 3 ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. మొదటిది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? రెండవది, ప్రేమిస్తున్నట్లయితే ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? మూడవది, దేవుని ఎడల నీకున్నటువంటి ప్రేమను ఏ రీతిగా నువ్వు కనపరచగలవు, వ్యక్తం చేయగలవు? 3 ప్రశ్నలు. నీ జవాబు ఏమై ఉన్నది? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, అంతే. తడబాటు అవసరం లే. ఇక్కడ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? నీ జవాబు అవును అయితే నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ జీవితంలో చాలామందిని ప్రేమిస్తుంటావు. నీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తావు, స్నేహితుల్ని ప్రేమిస్తావు, బంధువుల్ని ప్రేమిస్తావు. ఈ రీతిగా కొంతమందిని మన జీవితంలో కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళందరినీ ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎంతగా ప్రేమిస్తున్నావు? రెండో ప్రశ్నకి. నువ్వు చాలామందిని నీ జీవితంలో ప్రేమిస్తుంటావు, వాళ్ళని ప్రేమించిన దానికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలాగే నీ జీవితంలో ప్రేమించే కొన్ని వస్తువులు ఉంటాయి, విషయాలు ఉంటాయి. కొంతమంది మొబైల్ని చాలా ప్రేమిస్తారు, టీవీని ప్రేమిస్తారు, బైక్ని ప్రేమిస్తారు. సో ఇలాంటి వస్తువులు కొన్ని ఉంటాయి. నువ్వు వాటిని ప్రేమించే దానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎంతగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? నువ్వు ప్రేమించే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మూడవది, ప్రాముఖ్యమైంది. సరే, మంచిదే, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పొచ్చు, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పొచ్చు. ఆ ప్రేమను, దేవుని ఎడల నీకున్న ప్రేమను నువ్వు ఏ రీతిగా వ్యక్తం చేస్తున్నావు, కనబరుస్తున్నావు? మాటల్లో చెప్తే సరిపోదు, క్రియల్లో కనబడాలా, చేష్టల్లో కనబడాలా. దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. ఇప్పుడు దేవుణ్ణి అడిగితే, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును నేను ప్రేమిస్తున్నా, స్పష్టంగా చెప్తాడు దేవుడు. కుమారుడైన యేసుక్రీస్తును ప్రభువుని అడిగితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభు అంటే, అవును నేను ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నా. నీ ప్రేమకు రుజువులేంటి? అప్పుడు దేవుడు అంటాడు, నేను ప్రేమించాను కనుక ఎవరు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా ప్రభు అయిన యేసుని ఇచ్చేశా. యోహాను 3:16 అదే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇక్కడికి ఇచ్చేశాడు. తండ్రి మనల్ని ప్రేమించాడు, దాన్ని క్రియల్లో చూపించాడు. రుజువు ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చేశాడు. పాప విమోచన క్రయధనంగా ఉండటానికి ఇచ్చేశాడు. ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రేమిస్తున్నాను. రుజువులేంటయ్యా? నీ ప్రేమను నువ్వు ఎలా కనపరుస్తావంటే, నేను ఆల్రెడీ సిలువలో కనపరిచాగా, సిలువలో కనపరిచా, మీకు మారుగా బలిగా నేను అర్పించబడ్డా. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా, ప్రధాన యాజకత్వం చేస్తున్నా అంటాడు. ప్రేమకు రుజువులు ఉండాలి, ప్రేమకు రుజువులు ఉండాలి, కనపరచాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, ఆ ప్రేమను ఎలా కనపరుస్తావు? రుజువేంటి? దేవుడు నీతో సుడిగా మాట్లాడిన కాక ప్రియ సోదరి సోదరుడా, 3 ప్రశ్నలు, ఖచ్చితమైనటువంటి జవాబు మీరు ఇచ్చే తీరాల. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? ఎస్ ఆర్ నో. 2, ఎంతగా ప్రేమిస్తున్నావు? ప్రేమిస్తుంటే సరే ఓకే, ఎస్ అంటున్నావు, అవును అంటున్నావు. ఎంతగా ప్రేమిస్తున్నావు? దానికి జవాబు ఎట్లుండాలి అంటే, నువ్వు చాలా మందిని ప్రేమిస్తున్నావు నీ జీవితంలో, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. వాళ్ళందరికంటే, వాళ్ళని నువ్వు ప్రేమించిన దానికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? చాలా వస్తువుల్ని, అంశాలని ప్రేమిస్తున్నావు నీ జీవితంలో, వాటిని ప్రేమించిన దానికంటే నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? అంటే అందరికంటే ఎక్కువగా, అన్నింటికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? అది రెండవ ప్రశ్న, ఎంతగా ప్రేమిస్తున్నావు? మూడవది, నీ ప్రేమను ఎలా కనబరుస్తున్నావు, ఎలా వ్యక్తం చేస్తున్నావు? రుజువులేంటి? నీ ప్రేమకు రుజువులేంటి? దేవుడు నీతో సుడిగా మాట్లాడిన కాక ప్రియ సోదరి సోదరుడా, మాటల్లో సరిపోదు. అవునండి నేను దేవుని ప్రేమిస్తున్నా, అవునండి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. మాటల్లో చెప్తే సరిపోతుంది, దాన్ని క్రియలో చూపించాలి, నీ చూపుల్లో చూపించాలి, నీ ప్రవర్తనలో నడవడిక చూపించాలి, నీ జీవితంలో కనపరచాలి. రుజువులు కావాలా?
దేవుని ఎడల నీకున్నటువంటి ప్రేమకు రుజువులు కనపరచాలా. రుజువులు అడుగుతున్నాడు దేవుడు. ఎలాంటి రుజువులు కనపరుస్తావు? అబ్రహామా, చెప్పు స్టీవెన్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అవును స్టీవెన్. ఎంతగా ప్రేమిస్తున్నావు అని అంటాడు. అందరికంటే ఎక్కువగా. నేను అందరిని ప్రేమించిన దానికంటే ఎక్కువగా, అన్నిటిని ప్రేమించిన దానికంటే ఎక్కువగా నేను దేవుని ప్రేమిస్తున్నా. రుజువేంటి అని అంటాడు. నాకు ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు. దేవుడు మాట చెప్పిండు, నువ్వు ప్రేమించి ఇస్సాకును నా కొరకు దహన బలిగా అర్పించు. సింపుల్. నా కొరకు దహన బలిగా అర్పించు. ఇచ్చేసా. దేవుని ఎడల నాకున్న ప్రేమను నేను క్రియల్లో కనపరచా. కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. ఇప్పుడు 2వ వచనం. అప్పుడు ఆయన, నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. ఎంత చక్కగా చెప్తాడు. నువ్వు ప్రేమించే ఇస్సాకును. ఇస్సాకు ఎడల నీకున్న ప్రేమ గొప్పదా, నా ఎడల నీకున్న ప్రేమ గొప్పదా? ఎంతగా ప్రేమిస్తున్నావు? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సింపుల్గా, నువ్వు ఇస్సాకును ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. నా ఎడల నీకున్న ప్రేమ గొప్పదా, ఇస్సాకు ఎడల నీకున్న ప్రేమ గొప్పదా? రుజువుపరచు. దహన బలిగా అర్పించే. ఏం జరిగింది? మొరియా దేశంకి వెళ్ళి అక్కడ చూపించబో పర్వతములలో ఒక దాని మీద అర్పించమని చెప్పాడుగా. ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు. దహన బలికి కట్టెలు తీసుకొని పోయాడు. 2 పరివారం తీసుకొని పోయాడు. గాడిదని కూడా తీసుకొని పోయాడు. 3వ రోజు దేవుడు చూపించిన ఆ పర్వతం దగ్గరకు వచ్చారు. పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, మేమిద్దరం, నేను చిన్న కుమారుడు అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మళ్ళీ వస్తాం అని చెప్పి ఆ దహన బలి కొరకైన కట్టెలు ఇస్సాకు మీద పెట్టి వాళ్ళ కొండెక్కుతున్నారు. కుమారుడు అడిగాడు, అన్నీ ఉన్నాయి నాయనా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్లేది? అయ్యా, దహన బలికి గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడులే. పైకి వెళ్ళారు. ఆ స్థలం దగ్గరికి వెళ్ళి, దేవుడు చూపించిన స్థలం దగ్గరికి వెళ్ళారు. ఆడ బలిపీఠం కట్టాడు. కట్టెలు చక్కగా పేర్చాడు. ఇస్సాకును బంధించాడు. ఇంకా ఇస్సాకుకి అర్థమైంది, నేనే ఆ దహన బలి పశువుని, ఆ గొర్రె పిల్లని నేనే అని అర్థమైంది. కానీ ఎక్కడ కూడా ఎదురు తిరగలే, సహకరించాడు. ఇస్సాకును బంధించి పేర్చబడిన కట్టెల మీద ఉంచాడు. ఒక రకంగా మానసికంగా అర్పించేశాడు. దహన బలికి అర్పించేశాడు మానసికంగా. ఎందుకంటే కత్తి పట్టుకున్నాడు. 10వ వచనంలో ఏముంది? అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా కత్తెత్తాడు. ఏ క్షణంలో ఆ కత్తి ఇస్సాకు మీద పడి ప్రాణం తీస్తుందో మనకు తెలియదు. మరణానికి క్షణం దూరంలో ఉన్నాడు అంతే. అప్పుడు ఆపాడు దేవుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాం మానసికంగా అర్పించేశాడు. 3 రోజుల క్రితమే దేవుడు చెప్పినప్పుడే మానసికంగా సిద్ధమైపోయాడు. ఆ 3 రోజులు ప్రయాణం కావచ్చు, పైకెక్కే అంశం కావచ్చు, సమయంలో కావచ్చు, ఆ తర్వాత బంధించి బలిపీఠం మీద పెట్టబడుతున్నప్పుడు కావచ్చు. మీరు ఆలోచించండి, మీరే అబ్రహాం మీ పిల్లోడిని ఈ రీతిగా అర్పిస్తున్నారు. ఎట్టుంటుంది మీ మనస్థితి? ఎట్టుంటుంది? పోదేవా, నేనెందుకు ఇస్తాను? మనమైతే ఇదే అంటాం. చాలా కష్టం. ఒక తండ్రికి ఒక తల్లికి కుమార్ని దేవుని కొరకు దహన బలిగా అర్పించటం అంటే అంత సులువైన అంశమా? నన్ను ప్రేమిస్తున్నావా అబ్రహామా? నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, అర్పించేయి, అర్పించేయి. నువ్వు ప్రేమించేదాన్ని ఇచ్చేయి, నువ్వు ప్రేమించేదాన్ని ఇచ్చేయి. సోదరి సోదరుడా, అబ్రహాం క్రియల్లో కనపరిచాడు. దేవుని ఎడల తనకున్నటువంటి ప్రేమను క్రియల్లో కనపరిచాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? రుజువులేంటి? ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి రుజువులేంటి? క్రియల్లో ఎలా చూపిస్తావు నీ ప్రేమను? దేవుని ఎడల నీకున్నప్పుడు ప్రేమను ఎలా వ్యక్తం చేస్తావు? నేను ఒకటి అడుగుతున్నా,
నువ్వు ప్రేమించే విషయాలు దేవుని కొరకు వదులుకుంటున్నావా, వదిలేసుకుంటున్నావా? నేను ఒక మాట చెప్తా. నిన్నటి దినం నువ్వు టైము దేనితో వేటితో ఎక్కువగా, ఎవరితో ఎక్కువగా స్పెండ్ చేసావు టైం నిన్న? దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. మొబైల్తో ఎక్కువసేపు గడిపావా? కంపేర్ చేయండి. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, థియరిటికల్గా వద్దు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు నాకు అనవసరం, నువ్వు నోటి ద్వారా ఏం చెప్తావో బయటికి నాకు అనవసరం. ప్రాక్టికల్గా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? బైబిల్తో నువ్వు గడిపిన సమయం ఎంత? ప్రార్థనలో నువ్వు గడిపిన సమయం ఎంత? బైబిల్లో ఒక అర్ధగంట, ప్రార్థనలో ఒక అర్ధగంట, మొత్తం గంట. మొబైల్తో గడిపిన సమయం ఎంత? మొబైల్తో గడిపిన సమయం ఎంత? 2 గంటలు. నిన్నంతా 2 గంటలు. నీ ఎవరిని ప్రేమిస్తున్నావు ఎక్కువగా? దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావు. సింపుల్గా చెప్పాలంటే ఇది నిన్నటి ఈక్వేషన్ అయితే నువ్వు దేవుని కంటే ఎక్కువగా మొబైల్ని ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ప్రేమించే వాటిని ఇచ్చేస్తావా? అబ్రహామా, నీ ప్రేమనట్ట కనపరుస్తావు. నువ్వు ప్రేమించే వాటిని ఇచ్చేసాయి దేవుని కొరకు. అలా కనపరచు. ఇచ్చేసాడు. ఇస్సాకుని ఇచ్చేసాడు. నువ్వు ప్రేమించే వాటిని ఇచ్చి దేవుని ఎడల నీకున్న ప్రేమను రుజువు చేసుకో. దయచేసి గమనించండి, దేవుణ్ణి ప్రేమిస్తే, అన్నింటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదాలు వేరు, దాని లెక్క వేరు. అబ్రహాం విషయంలో తాను ప్రేమించే వాటిని దేవుని కొరకు ఇచ్చేశాడు. తాను ప్రేమించే ఇస్సాకును దేవుని కొరకు ఇచ్చేశాడు. తద్వారా తర్వాతి వచనాల్లో చదవండి, 16 నుంచి చదువుకుంటూ వెళ్తే, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అనేటువంటి మాట. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నీ సంతానాన్ని విస్తరింపజేస్తున్నా కదా. నీ సంతానం విజయవంతంగా జీవిస్తారు, తమ శత్రువుల గవిని స్వతంత్రించుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా మాట వినినందున భూలోకములని జనములన్నీ నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడను. ఇన్ని గొప్ప మాటలు. నువ్వు దేవుని ప్రేమిస్తూ దాన్ని క్రియల్లో వ్యక్తం చేస్తున్నప్పుడు ఆయన దాన్ని ఊరికనే వదిలిపెట్టాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, అభివృద్ధి ఫలాలు ఇస్తాడు. నీ ద్వారా ఆశీర్వాదాలు వేరే వాళ్ళకు కూడా వస్తాయి, వేరే వాళ్ళకు కూడా తాకుతాయి. ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు చెప్పగలవా? దేవా అందరికంటే ఎక్కువగా, అన్నింటికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని చెప్పగలవా? దేవునితో చెప్పగలవా? ప్రియ సోదరి సోదరుడు, నువ్వు చెప్పాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఆశిస్తున్నాడు ఆయన. అందరికంటే ఎక్కువ, అన్నింటికంటే ఎక్కువ నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలని. దేవా అందరికంటే ఎక్కువగా, అన్నింటికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని నువ్వు దేవునితో చెప్పే బిడ్డగా, చెప్పగలిగిన స్థితిలో ఉన్న బిడ్డగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇచ్చే. నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? రుజువుపరచు, క్రియల్లో కనపరచు. నువ్వు ప్రేమించే వాటిని దేవుని కొరకు ఇచ్చేయి. నువ్వు ప్రేమించే కొన్ని చిన్న చిన్న పాపాలు ఉంటాయి, నువ్వు ప్రేమించే అబద్ధాలు ఉంటాయి, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, నువ్వు ప్రేమించే చాలా లోక సంబంధమైన అంశాలు ఉండొచ్చు, శరీర సంబంధించిన అంశాలు ఉండొచ్చు, నువ్వు ప్రేమించే పెట్ సిన్స్, నువ్వు ప్రేమించే పాపాలు కొన్ని ఉండొచ్చు. కొన్ని పాపాలని ఎక్కువగా ప్రేమిస్తాం, కొన్ని చిన్న చిన్న తప్పుల్ని, వాటినే ప్రేమించే పాపాలనే పెట్ సిన్స్ అంటారు ఇంగ్లీష్లో. వాటినే మన భాషలో, తెలుగులో బలహీనతలు అని పిలుస్తాం. బలహీనత అంటే ఆ విషయంలో నీకు చేత కాదు నిలబడటం, ఆ అంశంలో నీకు చేత కాదు నిలబడటం, నువ్వు జారిపోతావు, పడిపోతావు. అందుకని బలహీనుడండి, బలహీనత ఉందండి, ఈ బలహీనత తనకు ఉందండి, ఎక్కువ అబద్ధాలు ఆడుతుంటాడు, అది అతను బలహీనత అండి, కోపం వస్తే కొడతాడండి, అతను బలహీనత అండి అని ఊరికనే మనోళ్ళు చెప్పుకుంటుంటారు. బలహీనత లేదు, పాడలేదు. ప్రభు శక్తితో నువ్వు జయించవచ్చు. అలాంటి ప్రేమించే పెట్ సీన్స్ ఏమైనా ఉంటే నువ్వు ప్రభు కొరకు ఇచ్చేయగలవా? ఇచ్చేస్తావా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రభు కొరకు ఇచ్చేయి, ప్రభు కొరకు ఇచ్చేయి. నువ్వు ప్రేమించే వాటిని ప్రభు కొరకు ఇచ్చేయి. రుచుపరచు క్రియల్లో, ఏదైనా కావచ్చు. సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో వేటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో
నువ్వు ప్రేమించే ఇస్సాకులు ఎవరెవరు ఉన్నారు నీ జీవితంలో? నువ్వు ప్రేమించే ఇస్సాకులు ఎవరెవరు ఉన్నారు నీ జీవితంలో? వాళ్ళని ప్రభు కొరకు ఇచ్చేయి. అబ్రహాం ఇచ్చేసాడు. దేవా, నేను ఇస్సాకుని కాదయ్యా ఎక్కువగా ప్రేమించేది, ఇస్సాకు కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు చెప్పగలవా హృదయపూర్వకంగా? నిన్నే ప్రేమిస్తున్నాను దేవా, అయ్యా అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను దేవా, అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను దేవా. చెప్పగలవా? చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? దేవునితో సూటిగా మాట్లాడినగాక. ఒక జనరల్ ఉదాహరణ చెప్తా. ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. తమ చిన్న కుమారుడు స్విమ్మింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాడు. అందుకని అతన్ని పికప్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళారు. చిన్న కుమారుడు అన్నాడు, నేను బట్టలు సర్దుకొని వస్తాను నాన్న అని చెప్పి బట్టలు సర్దుకొని తెచ్చుకోవడానికని వెళ్ళిపోయాడు లోపలికి. వీళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అంతలోపల ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఊక అట్లా గమనిస్తే వాళ్ళందరూ కూడా ఆకాశంలోకి తేరి చూస్తున్నారు. ఏంద్ర అందరూ పైకి చూస్తున్నారని చెప్పి వీళ్ళు కూడా ఆకాశంలోకి తొంగి చూశారు. అక్కడ ఒక చిన్న విమానం పైన ఉంది ఎగురుతా. ఆ చిన్న విమానం అక్షరాల రూపంలో పొగొదులుతుంది. అక్షరాల రూపంలో పొగొదులుతుంది. ఇంగ్లీష్ లెటర్స్. ఆ ఇంగ్లీష్ లెటర్స్ని పొగ రూపంలో వదులుతుంది. అప్పుడప్పుడు మనం విమానాల విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ డే అనో ఇలాంటివి జరిగినప్పుడు, నేవీ డేనో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. కలర్ పొగలు వదులుతూ ఉంటారు. వీళ్ళు లెటర్స్ను వదులుతున్నారు, అక్షరాలు పొగ రూపంలో అక్షరాలను వదులుతున్నాడు పైలట్. వీళ్ళు పైకి అట్టనే తేరి చూస్తున్నారు. అప్పుడు పైలట్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ ఇంగ్లీష్లో వదులుతున్నాడు, నేను తెలుగులో చెప్తున్నా, అంతే తేడా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అనే అక్షరాలను పొగ రూపంలో వదిలేడు. ఇంకేముంది, కింద చాలామంది చూస్తున్నారుగా, డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. ఆ పైలటు కింద ఉన్న భూమి మీద ఉన్నటువంటి ప్రేమికురాలతో వివాహ ప్రతిపాదన చేస్తున్నాడేమో ఈ రీతిగా అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలతో బాల్కనీలో నిల్చొని ఇంకొద్దిసేపట్లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగబోతున్నాడేమో, అందుకని ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి ఏర్పాట్లు చేశాడేమో అని కొంతమంది డిస్కషన్స్. సరే, వీళ్ళు డిస్కషన్ చూసుకుంటూనే ఉన్నారు. రెండోసారి వచ్చింది ఆ విమానం. రెండోసారి వచ్చి ఈసారి జే ఐ లవ్ యూ, లెటర్ జే ఐ లవ్ యూ, ఈ అక్షరాలను పొగ రూపంలో వదిలి వెళ్ళిపోయింది. అది వదిలిపోతే బాగానే ఉంటుంది. ఈ కింద ఉన్న వాళ్ళ డిస్కషన్లు ఉంటాయిగా, జే అంటే జెన్ అని, జైన్ అని, జెసికా అని ఇంకా స్టార్ట్ చేశారు. ఈ డిస్కషన్లు ఇలా నడుస్తున్నాయి. ఆడపిల్లలు ఇంకా ఎక్కువగా, ఎందుకంటే జే అంటే ఇంకా జెన్, జైన్ ఇలాంటి చాలా పేర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా సంభాషించుకుంటూ ఉన్నారు. అంతలోపల మూడోసారి వచ్చింది ఏరోప్లేన్. ఈసారి మాత్రం స్పష్టంగా, యాక్చువల్గా జే అంటే ఆ పైలట్ అర్థం, అందుకనే ఈసారి స్పష్టంగా జీసస్ ఐ లవ్ యూ. జీసస్, జే అంటే అతని ఉద్దేశం జీసస్ అని. అందుకని మూడోసారి వచ్చినప్పుడు మాత్రం జీసస్, JESUS ఐ లవ్ యూ, ఈ అక్షరాలను పొగ రూపంలో వదిలిపెట్టిపోయాడు. అసలు ఏం జరిగింది అంటే, పైలట్ అందరూ చాలామంది చూడాలని, అనేక మంది చూడాలని పైలట్ యేసు పట్ల తనకున్నటువంటి ప్రేమను ఆ విధంగా ప్రకటించాడు. చాలా సింపుల్. యేసు పట్ల తనకున్నటువంటి ప్రేమను ఆ విధంగా ప్రకటించాడు పైలట్. చాలామంది చూడాలా దీనిని, అనేక మంది చూడాలన్న ఉద్దేశంతో యేసు పట్ల తనకున్నటువంటి ప్రేమను పైలట్ ఆ విధంగా ప్రకటించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంది? మూడు ప్రశ్నలు. దేవుని ప్రేమిస్తున్నావా? ఒకటి, ఎస్ అయితే, అవును అయితే ఎంతగా ప్రేమిస్తున్నావు? అందరికంటే ఎక్కువగా, అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? 3, నీ ప్రేమను ఎలా కనపరుస్తున్నావు, ఎలా ప్రకటిస్తున్నావు? యేసు ఎడల నీకున్న ప్రేమను ఇతరులు గుర్తించగలుగుతున్నారా? యేసు ఎడల నీకున్న ప్రేమను నీ కుటుంబ సభ్యులు గుర్తించగలుగుతున్నారా?
నీ ఇరుగు పొరుగు వారు గుర్తించగలుగుతున్నారా? నీ స్నేహితులు గుర్తించగలుగుతున్నారా? నువ్వు కాపురం ఉన్న స్థలాలలో ఇతరులు గమనించగలుగుతున్నారా? నువ్వు పనిచేసే స్థలాల్లో ఇతరులు గమనించగలుగుతున్నారా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని ఆయా రీతులుగా నువ్వు వ్యక్తం చేస్తున్నందువలన వాళ్ళు గమనించగలుగుతున్నారా? దేవునితో సూటిగా మాట్లాడనుగాక. ఎలా కనపరుస్తున్నావు? పైలట్ కనపరుస్తున్నాడు, అక్షరాల రూపంలో పొగనొదులుతూ జీసస్ ఐ లవ్ యూ. తన ప్రేమను దాచుకోలేకపోయాడు. క్రియాత్మకంగా చాలామంది చదవాలా, తెలుసుకోవాలా, తన గురించి తన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఆ రీతిగా ప్రకటించాడు. ఇంకో విశ్వాసం ఉండేవాడు, చాలా మంచి విశ్వాసం. అతను ఏం చేసేవాడు అంటే ప్రార్థిస్తున్న ప్రతిసారి కూడా ప్రార్థన ముగించేటప్పుడు యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలు చెప్పి ముగించేవాడు. ప్రతిసారి కూడా ప్రార్థన యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ముగించేవాడు. కొంతమంది అడిగారు, ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నావు, ప్రతిసారి ఇలా చెప్తావు అంటే అతను అంటాడు, ఆయన నా కోసం చేసిన దాని అంతటి కొరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా యేసయ్యా అని చెప్పకుండా ఉండలేను అంటాడు. అసలు నీ దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమను కనపరిచే విధానంలో తట్టుకోలేకుండా ఉంటున్నావాను. ఎట్టొకటి కనపరచాలి. దేవుని నేను ప్రేమిస్తున్నా, దాన్ని కనపరచాలి క్రియల్లో. నీ మాటల్లో కనపరచు, కేవలం మాటల్లో మాత్రమే కాదు, నీ క్రియల్లో, చేష్టల్లో, ప్రవర్తనలో, నడవడిక వ్యక్తం చేయి. నువ్వు ప్రేమిస్తున్నవన్నీ దేవుని కొరకు దారబోసి ఇచ్చేసి యేసయ్యనే ప్రేమిస్తున్నాని క్రియల్లో కనపరచు. దేవుని నీతో సూటిగా మాట్లాడను గాక. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తా, ఎందుకు ప్రేమించాలా. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, అసలు యేసయ్యను ఎందుకు ప్రేమించాలా? మనం ప్రేమించే అంతగా ఆయన మన కొరకు ఏం చేశాడు? ప్రేమించబద్ధులమై ఉన్నాం అని అంటాడు. అంటే కంపల్సరిగా ప్రేమించాలా. ఎందుకు కంపల్సరిగా మనం దేవుని ప్రేమించాలా, యేసయ్యను ప్రేమించాలా? ఈ ప్రశ్నలు నువ్వు అడిగితే దానికి నేను కాదు కానీ పౌలు భక్తుడు భలే చక్కగా జవాబు చెప్తాడు. రోమా 6 4వ వచనం ఎవరైనా చదవండి. సింపుల్గా చెప్పాలి అంటే 4వ వచనం యొక్క అర్థం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడి, మన కొరకు మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచాడు. 4 విషయాలు. సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నూతన జీవాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటారు. కనుక విశ్వసించిన వారందరూ కూడా నూతన జీవాన్ని కలిగి ఉంటారు, యేసయ్య ఇస్తాడు. అదొక అంశం. అందుకని మనం ప్రేమించాలి. రెండో విషయం ఏంటి అంటే, ఇక్కడ వ్రాయబడిన దాన్ని బట్టి 6వ వచనంలో 9వ వచనంలో, అలా విశ్వసించిన వారి మీద పాపం కానీ మరణం కానీ ఎలాంటి ప్రభుత్వం చేయలేదు, అధికారం చూపించలేదు విశ్వాసుల మీద, పాపం కానీ మరణం కానీ. అది ఒక అంశం. ఇప్పుడు 3వ అంశం చెప్తా, అంటే ఇక్కడ రాయబడిన దాన్ని బట్టి 9వ వచనంలో. కాబట్టి ఈ 2 విషయాలే కాకుండా సదాకాలం ప్రభుతో జీవించేందుకు మనమందరం కూడా ఒకానొక దినమున మరణము నుండి తిరిగి లేపబడతాము. 8వ వచనంలో చాలా స్పష్టంగా ఈ విషయం రాయబడింది, మరణము నుండి తిరిగి లేపబడతాము. దయచేసి గమనించండి, ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. మనమందరం కూడా తిరిగి లేపబడతాం. ప్రభు రాకడ ఆలస్యమైతే, అంత లోపల మనం చనిపోతే, ఆయన మధ్యాకాశంలోకి రాగానే మన మరణం నుండి తిరిగి లేపబడి ఈ శరీరం వదిలేస్తాం. ఇది ఆల్రెడీ మట్టిలో కలిసిపోయి ఉంటుంది, మనం చనిపోయి పాతి పెట్టబడ్డాం కాబట్టి మహిమ దేహం ధరించుకొని మధ్యాకాశంలోనికి ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం బతికున్నప్పుడే ఆయన మధ్యాకాశంలోకి వస్తే క్షణంలోనే ఈ శరీరం మహిమ శరీరంగా మారిపోయి మనం మధ్యాకాశానికి ఎత్తబడతాం. ఇది అద్భుతమైనటువంటి రూపాంతర ప్రక్రియ. అప్పుడు మన రక్షణ సంపూర్ణమవుతుంది. ఇప్పుడు పరిపూర్ణమైన రక్షణలో మనం లేం. అంటే అర్థం ఏంటంటే,
ఇప్పుడు మనం మారు మనసు పొందాం, అంటే రక్షణ పొందుకున్నాం, అంటే పాపాలను ఒప్పుకున్నాం, ఆయన రక్తం చేత కడగబడ్డాం కనుక ఆ మారు మనసు అనుభవంలో రక్షణ పొందుకున్నాం. ఆ మొత్తం అనుభవాన్ని రక్షణ పొందుకోవటం అని అంటాం. ఇప్పుడు వచ్చిన రక్షణ మన ఆత్మకు రక్షణ, ఇప్పుడు వచ్చిన రక్షణ మన హృదయానికి వచ్చిన రక్షణ, కానీ ఈ శరీరానికి కాదు. ఈ శరీరానికి కూడా రక్షణ వచ్చినప్పుడు అది పరిపూర్ణమైన రక్షణ అయిపోద్ది. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ శరీరంలో ఉన్నంత కాలము శరీర సంబంధమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. పర్ఫెక్ట్ సంపూర్ణ హీలింగు అనేది ఏమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ హీలింగ్ అంటే నువ్వు 60 సంవత్సరాలు దాటుతుంది, 65 సంవత్సరాలు దాటుతుంది, శరీరం ముడతలు పడుతుంది, జుట్టు నెరిచిపోద్ది. కనుక శరీరంలో ఆ నొప్పి ఈ నొప్పి ఏజ్ పెరిగే కొలది వస్తూనే ఉంటుంది. కనుక పరిపూర్ణంగా శక్తివంతులంగా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉండటం అనేది అసాధ్యం. ఇది పాపంతో నిండిన శరీరం. కనుక గుర్తుపెట్టుకోండి, కష్టాలు శ్రమలు అనేవి మనకు తప్పదు ఈ శరీరంలో ఉన్నంత కాలం. కనుక మనం రక్షింపబడినప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది, మన హృదయం రక్షించబడుతుంది, కానీ ఈ శరీరం మాత్రం పరిపూర్ణ రక్షణలోకి రాదు. అందుకనే మనం పరిపూర్ణ రక్షణ ఇంకా పొందుకోలేదు అని అంటాం. మరి ఎప్పుడు పొందుకుంటాం పరిపూర్ణ రక్షణ? చెప్తున్నా కదా, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రభు మనం చచ్చిపోయి ఉంటే ఆ టైంకి మనం లేపబడి పునరుద్ధానం చెంది మహిమ దేహం, యేసయ్యకి ఎలాంటి దేహం తండ్రి అయిన దేవుడు ఇచ్చాడో పునరుద్ధార సమయంలో అలాంటి దేహం ధరించుకొని ఆ మధ్యాకాశంలోకి వెళ్తాం. అప్పుడు మహిమ దేహం పొందుకున్నప్పుడు పరిపూర్ణమైన రక్షణ, మన శరీరానికి కూడా రక్షణ వచ్చింది. ఆ శరీరంలో ఇంకా క్యాన్సర్లు ఉండవు, ఇబ్బందులు ఉండవు, శరీర సంబంధ సమస్యలు రావు. ఇక పర్ఫెక్ట్ శరీరం అది. అర్థమవుతుందా? అది ధరించినప్పుడు మన రక్షణ సంపూర్ణమవుతుంది. అందుకనే ఆ శరీరం వస్తే ఇప్పుడు నువ్వు తలనొప్పులు ఉన్నాయిగా, జెండు బాములు రాసుకుంటున్నావుగా, కష్టపడుతున్నావుగా, కాళ్ళు ఒత్తించుకుంటున్నావుగా కదా, కాళ్ళ నొప్పులు వస్తుంటాయి మనకి. ఇన్ని షుగర్ ఉందిగా, బీపీ ఉందిగా, ఇన్ని సమస్యలు ఉన్నాయిగా. ఆ శరీరం ధరించినప్పుడు ఏముండవు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రభు రాకళ్ళు జరుగుతుంది. రాయ్యా, తొందర రాయ్యా చెప్పవలసిన వారమై ఉన్నాం. చదివేదిలే పాడలే, ఉద్యోగం చేసేదిలే పాడలే, ఈ తలకాయ నొప్పులే పాడలే, కొట్లాటలే పాడలే, ఏమిలే. ప్రైజులాడ హల్లెలూయా, ప్రైజులాడ హల్లెలూయా, ఇంతే. అందుకనే చెప్పాలా, యేసయ్యా రాయ్యా, తొందరగా రాయ్యా, తొందర రాయ్యా. అందుకనే ప్రకటనలో లాస్ట్లో కూడా ప్రభువైన యేసు రమ్మో, ప్రభువైన యేసు రమ్మో, పర్ఫెక్ట్ సాల్వేషన్, పరిపూర్ణమైన రక్షణ పొందుకోవడానికి ఇంకా సదాకాలం ప్రభుతో ఉంటాం. ఒక ఇబ్బందిలే, పాళ్ళే, ఏ కష్టంలే, హ్యాపీగా సదాకాలం. అవసరమైతే ఆడబోయి జీవవృక్ష ఫలాలు తింటాం, అవసరమైతే జీవనదులు నీళ్లు తాగుతాం, మన ఇష్టం. రోగం రాదు, పాళ్ళు రాదు, ఏం రాదు, మహిమదేహం. రవ్వా రమ్ము దేవా. అద్భుతమైన సమయాలు అవి. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అదొక అద్భుతమైన సమయం. ఆ సమయంలో జరిగే ఇంకొక అద్భుతమైన అనుభవం ఏంటంటే, ఇప్పుడు మా తండ్రి గారు చనిపోయారు ప్రభునందు, మా తల్లిగారు చనిపోయారు. వీళ్ళందరినీ మధ్యాకాశంలో ప్రభుతో పాటు చూస్తాం. ఎవరెవరు చనిపోయారో, ఎవరెవరు నిన్ను కోల్పోయావో నీ ఆప్తుల్ని, వాళ్ళందరినీ మధ్యాకాశంలో చూస్తావు. అద్భుతమైన కలయిక అది, అద్భుతమైన కలయిక. మధ్యాకాశంలో ప్రభును మనం కలుసుకుంటున్నప్పుడు ఒకటి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అయినటువంటి యేసు ప్రభుని చూస్తాం, చనిపోయిన మన ఆప్తులను చూస్తాం. ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నా తండ్రిని కోల్పోయి ఎప్పుడు 1986లో ఎన్ని సంవత్సరాలు అయిపోయా, ఇప్పుడు సడన్గా వచ్చాడు అనుకో, అది ఎట్లా ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకు. అదొక ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్సే కాదా? నీ ఆప్తుల్ని ఎవరోని కోల్పోయావు, ఇప్పుడు మీరు ఊహించండి, సడన్గా మీ కళ్ళ ముందు కనబడతారు, మాట్లాడతారు. ఎగ్జైటింగ్ ఉండదా? ఆ ఎగ్జైటింగ్ అనుభవం ఎప్పుడు జరుగుతుంది? ప్రభువా రమ్మయ్యా, ప్రభువైన యేసు రమ్మో, రాకళ్ళలో జరుగుతుంది. ఇవన్నీ రాకళ్ళలో పొందుకునే అనుభవాలు. ఒకటి ప్రభుని చూస్తాం, రెండు మన మహిమ దేహం, ఇంకా సంపూర్ణ రక్షణ వచ్చేసాం మనకి, ఇంకా శరీరంలో ఏ ఇబ్బంది లే. మూడు మన ఆప్తుల్ని చూస్తాం, ఆప్తుల్ని చూస్తాం. అంత అద్భుతమైన అంశాలు ఇవి. అందుకనే అంటారు, ఏమని అంటారు భక్తులందరూ కూడా, పాతకాలం భక్తులు,
ఆది సంఘపు భక్తులందరూ రాయ్యా, తొందర రాయ్యా, ప్రభువైన యేసురా, ప్రభువైన యేసు రాకడ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఊర్లకు వెళ్తారు అనుకుందాం, ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అయింది. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూడమా? మన ఆప్తులు ప్రేమించే వాళ్ళు ఊర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూడమా? అలాంటి ఎదురుచూపు యేసుక్రీస్తు కొరకు నీకున్నదా? మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆధ్యాత్మికంగా? ప్రభు రాకడకు ఎదురు చూస్తున్నామా? అందుకనే అంటాడు పౌలు భక్తుడు, ఒకానొక దినమున మన మరణం నుండి తిరిగి లేపబడతాం, 8వ వచనంలో. ఆ తర్వాత ఇంకా సదాకాలం ప్రభుతో కాడ జీవిస్తూ ఉంటాం. అందుకనే ప్రేమించండి అయ్యా యేసయ్యను, అందుకనే ప్రేమించండి యేసయ్యను. అందుకనే పౌలు భక్తుడు రోమా 6:1-11 ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఆయన మన కొరకు చనిపోయాడు, సిలువేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నమ్మితే నూతన జీవాన్ని ఇస్తాడు. కనుక నమ్మిన వాళ్ళందరూ నూతన జీవాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ మీద పాపం కానీ మరణం కానీ ఇంకా ప్రభుత్వం చేయదు. అలాగే సదాకాలం ప్రభుతో కలిసి జీవించడానికి వీలుగా మనం అందరం చనిపోయినా కానీ ఒకానొక దినమున తిరిగి లేపబడతాము. అందుకనే ప్రభువును ప్రేమించాలి, అందుకనే ప్రభువును ప్రేమించాలి. కాబట్టి దయచేసి ఈ కారణాలన్నింటిని బట్టి యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంలో ఆశ్చర్యమేముంది? చివరిగా నేను ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తెచ్చి ముగించేస్తా. ఇప్పుడు మనమందరం కూడా ఇన్ని ఉదాహరణలు చూస్తూ ఉన్నా. అబ్రహాం గురించి నీతో మాట్లాడా. దేని గురించి మాట్లాడా? అబ్రహాం దేవుణ్ణి ప్రేమించాడు, క్రియల్లో కనబరిచాడు, రుజువు కనబరిచాడు, దేవుని పట్ల తనకున్న ప్రేమకు రుజువు కనబరిచాడు. పైలట్ దేవుణ్ణి ప్రేమించాడు, ఆ ప్రేమకు రుజువు చూపించాడు. ఒక విశ్వాసి ప్రేమించాడు, ఆ ప్రేమకు రుజువు చూపించాడు. పేతురు కూడా ప్రభువును ప్రేమించాడు. అతను మీ ముందుకు తీసుకొని వస్తా. దానికి పేతురు రుజువు కనపరిచాడు. మనకు బాగా తెలుసు, 3 సార్లు బొంకాడు. నేను యేసయ్యను ఎరగను, ఆయన ఎవరు నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు. ఏ సమయంలో? ప్రభువైన యేసు గెత్సేమనే తోటలో పట్టుబడిన తర్వాత విచారణ కొరకు అతన్ని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని పోయారు. యోహాను భక్తుడు తర్వాత పేతురు భక్తుడు ఇద్దరు కూడా చాలా దూరంగా ఉండి యేసుని వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటికి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు గుర్తుపట్టారు పేతుర్ని, గలిలయుడని, యేసు శిష్యుడని గుర్తుపట్టారు పేతుర్ని. అందుకనే నువ్వు అతని శిష్యుడు కదా అని చెప్పి అడగటం ప్రారంభించారు. అబ్బో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను శిష్యుడిని కాదు, ఆయన ఎరగనే ఎరగరు అని బొంకాడు. ఎందుకు బొంకాడు? తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అంటే అర్థం ఏంటి? పేతురా, ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర పేతుర్ని అడిగితే నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? సత్యమైన జవాబేంది? లేదు. యేసయ్య కంటే ఎక్కువగా నన్ను నేను ప్రేమించుకుంటున్నా, నా జీవితాన్ని ప్రేమిస్తున్నా, నన్ను నేను ప్రేమించుకుంటున్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఇలాంటి స్వభావం కలిగి ఉన్న వాళ్ళు ఎవరెవరు కూర్చొని వింటున్నారు నాకు తెలియదు. యేసయ్య కంటే నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యేసయ్య కంటే ఎక్కువగా నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని ఏదో సూటిగా మాట్లాడను గాక. పేతురు ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యేసయ్య ఎవరో తెలియదని ఊగుతూ ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య కంటే ఎక్కువగా తన ప్రాణాన్ని ప్రేమించాడు, కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకనే పేతురు బుద్ధి తెలుసు కాబట్టి, ఈ రీతిగా బొంకాడని యేసయ్యకు తెలుసు కాబట్టి, ముందే చెప్పాడు కూడా, హెచ్చరించాడు కాబట్టి. దయచేసి గమనించండి, ఆయన సిలువేయబడిన తర్వాత, మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఒకానొక సందర్భంలో తిరిగి లేచిన దినాన పేతురు ఒక్కడికి స్పెషల్ దర్శనం అయితే ఇచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. పేతురుకి కనబడ్డాడు, ఆ మొదటి రోజునే కనబడ్డాడు. ఆ తర్వాత శిష్యులందరూ కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రత్యక్షమయ్యాడు. అంటే పునరుద్ధాన దినాన్నే పేతురు 2 సార్లు ప్రభువుని చూసినట్టు లెక్క. తర్వాత ఏం జరిగింది? ఇంకొన్ని రోజులకి ఒక 6 మంది 7 మంది 6 మంది ఉన్నట్టున్నారు శిష్యులు. 6 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు, మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ళకి భోజనం కూడా వడ్డించాడు.
దయచేసి గమనించండి. కొన్ని చేపలు ఆల్రెడీ నిప్పుల మీద కనబడ్డాయి, యేసుప్రభు సిద్ధం చేశాడు. వాళ్ళు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రమ్మన్నాడు కనుక కలిసి భోంచేశారు. మహిమ దేహంలో ఉన్నటువంటి ఒక అద్భుతకరమైన అంశం ఏంటంటే తింటాం, భోంచేస్తాం. ఏం భోంచేస్తాం అనేది తర్వాత సంగతి. అక్కడ పోతే పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఉంటాయి, హ్యాపీగా తింటాం. ప్రభు భోంచేశాడు, ఇక్కడ చేపను తిన్నాడు ఆయన. కనుక ఈ శరీరంలో మహిమ దేహంలో దయచేసి గమనించండి, మహిమ దేహానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మనం భోజనం కూడా చేయగలం. మహిమ దేహానికి ఇంకొన్న ప్రత్యక్షత ఏంటంటే బోల్టేసి ఉంటారు, తలుపు బోల్టేసి ఉంటారు. మనం తలుపులో నుంచి దూసుకొని రాగలం. అర్థమైందా? దూసుకొని రాగలం అంటే దూసుకొని రాగలం నెట్టుకుంటాను కాదు, ప్రత్యక్షం అవుతాం, దాంట్లో నుంచి వెళ్ళిపోతాం. ఏది మనల్ని ఆటంకపరచలేదు, అడ్డంకుగా ఉండలేదు. దయచేసి గమనించండి, మహిమ దేహానికి ఉన్నటువంటి స్పెషల్ ప్రత్యేకతలు ఇవన్నీ కూడా. కనబడతాం మాయమవుతాం, కనబడతాం మాయమవుతాం, అలాంటి దేహాలు. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రభు మహిమ దేహం ఎలా ఉండిందో మన మహిమ దేహాలు కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే ఆయన చూసినప్పుడు ఆయన్ని పోలి ఉంటాం. ఎట్టుంటాం మనం? ఆయన్ని పోలి ఉంటాం, అది చెప్పబడింది. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన్ని పోలి ఉంటాం. అద్భుతకరమైన విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. సరే, నేను చెప్పే విషయాలు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. భోజనం చేసిన తర్వాత ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తీయండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం ఎవరన్నా చదవండి. ఎన్నిసార్లు బొంకాడు పేతురు? నేను యేసయ్యను ఎరగను అని ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు. అవునా? 3 సార్లు నీకంటే ఎక్కువగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను దేవా ప్రభువా అన్నట్టే లెక్క, చెప్పినట్టే లెక్క. ఇప్పుడు 3 సార్లు ఒప్పిస్తున్నాడు. యేసు ప్రభు పేతుర్ని, అయ్యా నన్ను నేను ప్రేమించుకోవట్లేదు దేవా నీకంటే ఎక్కువగా, నిన్నే ప్రేమిస్తున్నాను దేవా అని 3 సార్లు చెప్పిస్తున్నాడు. 3 సార్లు ఇదే ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఫస్ట్ సారి ఇంకొంచెం లోతుగా అడిగాడు. ఇగో వీళ్ళందరికంటే, అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. అట్లయితే నువ్వు ఒక పని చేయి, నా గొర్రె పిల్లల్ని మేపు. 2 సార్లు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెల్ని కాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి అడిగాడు. కొంచెం వ్యసనపడ్డాడు పేతురు, మనసు కష్టమైంది, వ్యసనపడ్డాడు. ప్రభా సమస్తం ఎరిగిన వాడివి నువ్వు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరుగుదువు. దయచేసి గమనించండి, 3 సార్లు నేను యేసుని ఎరగను అని తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పేతురు బొంకాడు. 3 సార్లు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అన్న విషయాన్నే స్పష్టీకరించాడు. నేను ఆయనను ఎరగను అని చెప్పటంలో. ఇప్పుడు 3 సార్లు నాకంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తున్నా అని చెప్పించాడు. నాకంటే ఎక్కువగా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. 3 సార్లు ఏం చెప్తున్నా? నువ్వు ప్రేమిస్తున్నావా? నాకు రుజువులు కావాలా పేతురా రుజువులు కావాలా? ఏంటా రుజువు? ఒక రుజువేమో పరిచర్యలో పాల్గొను, నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని మేపు, పరిచర్య చెయ్యి. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? నువ్వు నా కొరకు చనిపోవాల్సి వస్తుంది, సిద్ధమా? నువ్వు నా కొరకు, అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచునో దాన్ని సూచించుచు కొన్ని మాటలు చెప్పాడు. అంటే నువ్వు నా కొరకు చచ్చిపోవాలా? ఇంతకుముందు నువ్వు సిద్ధంగా లేవు, నా కొరకు చచ్చిపోవడానికి సిద్ధంగా లేవు. అందుకనే నేను ఎరగను అని బొంకావు, నన్ను ఎరగనని బొంకావు. చూడండి, నన్ను ఎరగనని బొంకావు, నా కొరకు చచ్చిపోవడానికి సిద్ధంగా లేవు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నా కొరకు చచ్చిపోవాలి. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే రుజువుపరచు, పరిచర్య చెయ్యి. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే రుజువుపరచు, నా కొరకు చచ్చిపో, నాకు మహిమ కలిగేటట్టుగా చచ్చిపో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే రుజువుపరచు, నన్ను వెంబడించు. సింపుల్, నన్ను వెంబడించు. 2 సార్లు రాయబడింది. చూడండి ఇక్కడ 19వ వచనం, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను. అంతేనా? 19వ వచనంలో
22వ వచనంలో రెండో భాగంలో నీవు నన్ను వెంబడించుమనేను. నువ్వు నన్ను వెంబడించు. కనుక ఇక్కడ 2 సార్లు పేతురుతో ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నన్ను వెంబడించు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా మహిమ కొరకు నువ్వు చనిపో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? రుజువుపరచు. ఏంటి ఆ రుజువు? పరిచర్యలో పాల్గొను. అర్థమైందా? ఒకప్పుడు పేతురు తన ప్రాణాన్ని ప్రేమించాడు, యేసు కంటే ఎక్కువగా. ఇప్పుడు మార్పు చెందాడు, తనకంటే ఎక్కువగా యేసును ప్రేమిస్తున్నాడు. అది అందరికంటే ఎక్కువగా, అన్నింటికంటే ఎక్కువగా, నన్ను నేను ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని పేతురు అంటున్నాడు. నువ్వు చెప్పగలవా? రుజువులు కావాలి. పేతురుకి ప్రభు చెప్పిన రుజువులు ఏంటంటే, నువ్వు కనపరచాల్సిన విధానం ఏంటంటే, నన్ను వెంబడించు, పరిచర్య చెయ్యి, నా కొరకు మరణించు. అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే ప్రభును వెంబడించినట్టుగా మనం గమనించగలం. అలాగే పరిచర్య చేసినట్టు, గొప్ప పరిచర్య చేసినట్టు పేతురు ప్రభు కొరకు పరిచర్య చేసినట్టు గమనించగలం. బైబిల్ వ్రాయబడకపోయినా చరిత్రలో వ్రాయబడి ఉంది. అదేంటంటే, పేతురు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. తలక్రిందుగా సిలువ వేయబడి చనిపోయాడు. తలక్రిందుగా సిలువ వేయబడి, ఆయన మామూలుగానే సిలువ వేయాలనుకున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, నేను ప్రభులాగా సిలువ వేయబట్టడానికి అర్హుడిని కాదు, నన్ను తలక్రిందుగా సిలువ వేయండి. కనుక ఆయన తలక్రిందుగా సిలువ వేశారు. దయచేసి గమనించండి, ఈ 3 కూడా క్రియల్లో కనపరిచాడు పేతురు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, వెంబడించాడు, పరిచర్య చేశాడు, ప్రభు కొరకు చనిపోయాడు. సోదరుడా, ప్రభుకు కావాల్సింది రుజువులకు. నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పటానికి రుజువులు కావాలి. కనుక మరొకసారి ఈ 3 ప్రశ్నలు మేము ఉంచుతున్నా. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? 1, నీ జవాబు ఏంటి? 2, ఎంతగా ప్రేమిస్తున్నావు? ప్రేమించేది నిజమైతే ఎంతగా ప్రేమిస్తున్నావు? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నిన్ను నువ్వు ప్రేమించే దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? 3, దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, రుజువులేంటి? నీ ప్రేమను, దేవుని ఎడల నీకున్న ప్రేమను ఏ రీతిగా వ్యక్తం చేస్తావు, ప్రకటిస్తావు? దయచేసి గమనించండి, ప్రభువు మన పట్ల తనకున్న ప్రేమను కనపరచటానికి మన కొరకు చనిపోయాడు. మనం ప్రభు పట్ల మనకున్న ప్రేమను కనపరచటానికి ఆయన కొరకు జీవించాలా? అర్థమైందా? ప్రభువు మన పట్ల తన ప్రేమను కనపరచటానికి మన కొరకు చనిపోయాడు. మనము ప్రభు పట్ల మన ప్రేమను కనపరచటానికి మనం ప్రభు కొరకు జీవించాలా? అర్థమైందా? అదే రుజువు. అలా జీవించటానికి దేవుడు సహాయం చేయను గాక.